హలో పీపుల్, ఇది ట్రిప్ 4ది. నేను చాలా లేట్ చేసిన వీడియోలు పోస్ట్ చేయడంలో, ప్లీజ్ ఏమనుకోకండి. మేము వచ్చేసింది శబరి. ఇక్కడ నుంచి స్వాములు డాన్సులు వేసుకుంటూ పోతే నిజంగా మనసుకి ఎంత హాయిగా ఉందంటే, మిడ్ నైట్లో మేము చూసినాం, 1 అట్లా అవుతుంది. అయినా కూడా అందరం లేచి ఇట్లా చూసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో పాటు మనం కూడా డాన్స్ వేయాలన్నంత హుషారు అనిపించింది. అసలు శబరి రీచ్ అయినాం అని ఇట్లా నిద్రలోంచి మేల్కోగానే ఒక రకమైన ఫీలింగ్, అది చెప్పడానికి రాదు. మనసు అంతా హ్యాపీగా నిండిపోయి, అబ్బా ఏదో ఒక ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఫీల్ అయిన నేనైతే. ఏడికోతురు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్. నాని చెప్పరా, ఏడికిపోతున్నావు? మంచిగా చేసుకోండి దర్శనం. ఆల్ ద బెస్ట్. జాగ్రత్త, సతాయించొద్దు. ఇట్లా ఫాస్ట్గా ఎక్కాలి. ఎక్కడానికి మీకు ఇబ్బంది అనిపిస్తే శరణమయ్యప్ప శరణమయ్యప్ప అనుకుంటే ఎక్కాలి. అదే ఈజీ వే అవుతుంది. ఓకేనా? ఏడికి? శబరి. ఈ పిల్లలు ఎక్కడ పోయారు? వాళ్ళు సాత్విక్ సృజన. బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్. బిఫోర్ ఆఫ్టర్ వీడియో. అయితే మిడ్ నైట్ చేరుకున్నాం కాబట్టి మాకు 50 కిలోమీటర్స్ బిఫోర్ శబరికి ఇట్లా రూమ్ అయితే సెట్ చేసిర్రు. మేము లేడీస్ ఎక్కువ ఉన్నామని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి ఇంకా టెంపోలో బయలుదేరి పంబా నుంచి నడవడం స్టార్ట్ చేస్తారు. పంబా నదిలో స్నానం చేసి ఇంకా మమ్మల్ని రూమ్లో వదిలి వెళ్ళిరు కదా, మేము కొంచెం లేట్గా లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా తిరుగుదామని చెప్పి బయటకు అయితే వచ్చేసినాం. చాలా బాగుంది వ్యూ. మేమున్నది ఇట్లా గుట్ట పైన అన్నట్టు అనిపిస్తుంది రోడ్డు, ఇంకా లోయలోకి పోయినట్టు ఫీలింగ్ వస్తుంది. ఎక్కడైనా టిఫిన్ ఏమైనా చేద్దామని వెళ్ళినాం. ఇక్కడ దొరికేటివి ఈ ఊతప్పాలు మాత్రమే. చట్నీ అయితే గలీజ్ అంటే గలీజ్గా ఉంది, చాలా పలసగా చెండాలంగా ఉంది. ఇక్కడ వాళ్ళు ఎట్లా తింటారో అర్థం కాలేదు. ఇంకా కేరళ భాష మాకు రావట్లేదు, వాళ్ళది మనది వాళ్ళకి రావట్లేదు. ఇంక ఇబ్బంది పడుకుంటా ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాం తిందామని. నిజంగా మనం ఒక 4-5 రోజులు ఉంటే చాలా బక్కగా అయిపోతామేమో నాకు తెలిసి. నేనైతే ఆ చట్నీ తినలేకపోయినా. ఊతప్పం అంటే కొంచెం కొంచెం బెటర్గానే అనిపించిండే. ఇంకా అక్కడి నుంచి ఒక ఆమె హిందీ మాట్లాడేట ఆమెను తీసుకొచ్చింది. ఆ హిందీ కూడా డిఫరెంట్గా ఉంది, ఇట్లా మన సైడు మాట్లాడే హిందీలాగా అస్సలు లేదు. ఇంకా కింద మీద పడి ప్లేట్ ఎంత, అది దాని రైస్ దొరుకుతుందా ఇంకేమైనా దొరుకుతుందా అవన్నీ చూసుకొని తినేసినాం. కేరళలో రైస్ అయితే అస్సలు తినలేము, చాలా లావుగా ఉంటుంది. ఎట్లా అంటే మన బొంగుల టైప్ ఉంటుంది ఉడికిన అన్నమే. ఇంకా అసలు నోట్లకు కూడా పోదు. వేరే కర్రీస్తోని సాంబార్తో తిన్నా. గురువాయూర్లో అన్నదానం దగ్గర తిన్నాం సాంబార్లో కాబట్టి అట్లా తినేసినాం. ఇంకా కేరళలో ప్రతి ఇంటికి ఒక బాయి, చెట్లు ఇట్లా బాగున్నాయి. ఎవరింట్లో చెత్తనో వాళ్ళే తడి చెత్త పొడి చెత్త అని డివైడ్ చేసుకొని వాళ్ళే స్టోర్ చేసుకోవాలి. తర్వాత ఒక వెహికల్ వస్తే దానికి వేసేయాలి. ఈ పద్ధతి అయితే చాలా బాగుంది. ఇంకా ఇండ్ల దగ్గర అన్ని రకాల చెట్లు కంపల్సరీ ఉన్నాయి. ఇంకా వీళ్ళైతే పంబా చేరుకున్నారు. నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయి. మేము ఏం చెప్పినామంటే రూమ్లో చేసి వెళ్ళండిరా స్నానాలంటే, లేదు లేదు పంబలే వేసామని ఫోజు కొట్టుకుంటూ పోయారు. మా వాళ్ళు చూడండి ఎట్లా వణుకుతున్నారో పాపం. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మెల్లిమెల్లిగా నడవడానికి బయలుదేరినారు. ఇట్లాంటి షెడ్స్ ఇప్పుడు చూపిస్తున్న లాంటి షెడ్లు 18 ఉంటాయంట. ఆ 18 తర్వాత మన గర్భగుడి దర్శనం ఉంటుంది. అసలు శబరి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలని చైతుకున్న డ్రీమ్ అది ఈ రోజుతో ఫుల్ఫిల్ అయిపోతుంది. ఆమె డ్రీమ్ ఏంటంటే మాల వేస్తా అని మాకేమో పాసిబుల్ కాక మేము మాల వద్దు తల్లి, నీకు దర్శనమే కదా కావాల్సింది, దర్శనం చేపిస్తామని చెప్పి దర్శనానికి అయితే తీసుకుపోయిండు. యాక్చువల్గా ఏప్రిల్లో అనుకున్నాం ఈ ప్రోగ్రామ్ అంతా, కాకపోతే కొన్ని ఇంకా వేరే వేరే పనుల వల్ల సరేలే ఎప్పుడో ఒకసారి అని చెప్పి ఇప్పుడు ఫిక్స్ అయిపోయినాం. వీడియోలో మా మామ కూతురు కనిపిస్తుంది కదా చూడండి, ఆ పిల్లని నేను వద్దు అని చెప్పినా కూడా వినకుండా మా ఆయన సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది, నచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు అది ఇది అని చెప్పి మాట్లాడింది. సరే వెళ్ళండి అని చెప్పి పంపించిన. 3 కిలోమీటర్స్ పైకి ఎక్కినాక ఆ పిల్లని ఆధార్ కార్డ్ చూసి
12 ఇయర్స్ కదా ఇంకా వెళ్ళొద్దు నువ్వు అని చెప్పి ఇంటికి పంపించేసి ఇంటికి అంటున్నా కిందికి పంపించారు. ఇంకా పిల్ల అప్సెట్ అయ్యి ఏడ్చుకుంటే అక్కడి నుంచి అయితే వచ్చింది. పాపం దానికి కూడా డ్రీమ్ ఉంది అంట శబరి దర్శనం చేసుకోవాలని. కాకపోతే ఏం చేస్తాను నేను, టైం దాటిపోయింది. అందుకే నేను 9 ఇయర్స్ ఉన్నప్పుడే చేపియాలి అని చెప్పి నేను ఇట్లా ఫిక్స్ అయ్యాను. 10 పడ్డ 6 మంత్స్ తర్వాత కూడా అసలు దర్శనం లేదు. ఇంకా మా పాప అయితే ఏ జన్మలో వేసుకుంటున్నామో ఆయనను చూసింది. మొత్తం మీద అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉండే శబరి ఎప్పుడు పోతాం అని చెప్పి. ఇంకా చూడండి స్వాముల లైన్లు వేరే అంట, సివిల్ వాళ్ళ లైన్సే వేరే అంట. ఇవన్నీ నాకు వీడియో కోసం క్యాప్చర్ చేసుకొని ఇచ్చిర్రు. పాపం చిన్న చిన్న పిల్లలు కూడా ఈజీగా ఎక్కుతారంట. మనమేమో ఎట్లా ఎక్కుతారో అనుకుంటాం కానీ చాలా చిన్న పిల్లలు కూడా ఈజీ ఎక్కుతారంట. ఇంకా అక్కని చూసి తమ్ముడు కూడా నేను దర్శనం చేసుకుంటా అని నకరాలు చేసిండు. ఎక్కడానికి మాత్రం మస్తు సతాయించిందంట. 3 times వాంతింగ్ చేసుకుందంట. కొబ్బరి నీళ్ళు దాపించినా కూడా ఉండలేదంట. దానికి రీజన్ ఏంటంటే పంబా దగ్గరికి రావడానికి చాలా మలుపులు ఉంటుంది రోడ్డు. సో ఇంకా అక్కడి నుంచి వచ్చినందుకు వాడికి ఏం కాలేదు అసలు. మా పిల్లలు గిరి ప్రదక్షిణ కూడా 7 kilometers వేసిరు అరుణాచలంలో. ఆ తర్వాత మా బలవంతంగా పోండి నాన్న ఇంకా అలసిపోతారు అని చెప్పి మేమే పంపించినాం. కానీ తర్వాత కూడా చేస్తుండేమో. మొత్తానికి ఆయన శరణఘోషలు వేసుకుంటా పై వరకు అయితే వెళ్ళారు సక్సెస్ఫుల్గా. పాప అయితే అసలు ఏం సతాయించలేదంట. శరణమయ్యప్ప అని ఎక్కిందంట. కొంచెం వాడే సతాయించిందంట. నీకు లైఫ్ టైం మొత్తం ఛాన్స్ ఉంది నాన్న, తర్వాత చేసుకున్నాను లేదు అక్కడితో పాటు చేసుకుంటా అని చెప్పి వెళ్ళిండు. సరే ఇంకా అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు కదా, మేము కూడా ఇంకా వాళ్ళని ఫోన్ చేసి ఊకే డిస్టర్బ్ చేయలేదు. చూడండి ఎంత చిన్న చిన్న పిల్లలు స్వామి మాల వేసుకొని వచ్చిర్రో. ఒక ఆమె అయితే 50 years ఉందంట ఆల్మోస్ట్. ఇరుముడి కట్టుకొని వస్తే పాపం ఆమెను కూడా పంపించేసిరంట. ఇంకా డ్రెస్ కూడా ట్రెడిషనల్గా వేద్దాం అనుకున్నా, కాకపోతే నడవడానికి అస్సలు వీలు కాదు, వద్దు ఇట్లనే ఉండాలి అని చెప్పి షార్ట్ టీషర్టే వేసుకుంది. మా పాప ఏంటంటే ఇజ్జత్ అవుతుందని కూడా ఏమన్నా ఆయాసం అవుతుందని లేదు ఏం ఆయాసం అవుతుంది నుంచే పోతున్నా అని చెప్పి పోతుందంట. అంటే ఆమె కొన్ని కవర్ వేస్తారన్నట్టు అట్లా. ఫైనల్గా గర్భగుడికి అయితే చేరుకుంది. చూడండి ఆ బంగారు గుడిలోనే ఉంటాడు. ఇంకా చేతుడు డ్రీమ్ ఏంటంటే బంగారం మెట్లు కూడా ఎక్కుతుందంట. వద్దులే తల్లి నువ్వు దర్శనం చేసుకున్నావు అది సరిపోదా అని చెప్పి మేము సంజాయించినాం. ఇంకా చూడండి ఇక్కడ నడవలేని వాళ్ళని వీళ్ళు ఇట్లా మోసుకెళ్తారంట, డోలేనా ఏదో అంటారు. ఫైనల్గా దర్శనం అయితే వేసుకొని ఒక బస్సు ఎక్కి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. వాళ్ళ కోసం మేము అక్కడి నుంచి స్టార్ట్ అయినాం. మేము మధ్యలో కలుసుకున్నాం అన్నట్టు. మాకైతే పంబా వరకు కూడా వెళ్ళాలని ఉండే, అక్కడి వరకు అలో ఉంటుంది మన లేడీస్కి. కాకపోతే మళ్ళీ రూమ్స్ అవైలబుల్ ఉంటాయో ఉండవో ఇంకెందుకులే అని చెప్పి మేము వెళ్ళలేదు. అటు వెళ్ళి చూడాలి అని అయితే ఉండే. ఈ రూట్ మాత్రం ఇట్లా ఉంకలు టెంకలు ఉండేసరికి పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. రిటర్న్లా వాళ్ళ ఫేసులు వాళ్ళ కాళ్ళు ఎట్లయినాయో నేను ఇప్పుడు చూపిస్తా. పాపం కాళ్ళకైతే చాలా అంటే చాలా మట్టి అంటుకుంది. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి మేము కూడా స్టార్ట్ అయినాం. ఇది మా వెహికల్లో వీడియో, నేను బ్యాక్ సైడ్ నుంచి తీసిన అన్నట్టు. పిల్లలకి ఈ టైస్ ట్యాగ్ చేస్తారంట, ఎందుకంటే ఒకవేళ అంత పబ్లిక్లో ఏమన్నా తప్పిపోయినా స్కాన్ చేస్తే వాళ్ళ అడ్రస్ ఏదో దొరుకుతుంది అని చెప్పిండే. బాగుంది కదా ఐడియా. ఇవి పిల్లలకు మాత్రమే. ఓ నాయన మీ ఓడదు ఎట్లా ఇంకా ఆయన సాస్కులతో అడిగాడు మీ ఆయన పైతాపులు ఆయన ఆయన ఓ నాయన ఇలా కాళ్ళుగా ఇలా సంసారం మీ పిల్లది ఏడిపే ఉంది. ఇంకా బస్ దిగేటప్పుడు వీళ్ళన్నీ క్యాప్చర్ చేసిన పాపము ఒక్కొక్కరు ఎట్లా అయిపోయారంటే ఇంకా మావాడు వాంతింగ్ చేసి అలసిపోయింది. పాప అయితే బాగా అలసిపోయింది, కాళ్ళు నొస్తున్నాయంట. వీళ్ళు కూడా అలసిపోయారు కానీ పోజ్ ఎంత అలసిపోయినా స్వామివారిని చూసినామన్న తృప్తి వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంటుందిగా పాపకు కూడా. సో ఇంకా అది చాలు అని చెప్పి అక్కడి నుంచి అయితే ఇంకో ట్రిప్ బయలుదేరినాం. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. బాయ్ బాయ్.